టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే ప్రాణం. ఒకప్పుడు రోజుకి 10 నుండి 12 సార్లు టీ తాగడం వల్ల నేను బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇకపై టీని వదిలేయాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ బేబర్ టీ వారి జింజర్ టీని ట్రై చేస్తున్నప్పటి నుంచి నా హెల్త్ నా కంట్రోల్లో ఉంది. మీరు కూడా బేబర్ టీ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. సిప్ సిప్ హురే. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకొక కొత్త మలుపు తిరగడంతో సినీ ఇండస్ట్రీలో వీరి వివాదం సంచలనంగా మారింది. ఇక లావణ్య అయితే రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడని, తనకి అబార్షన్ కూడా చేపించాడని ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళి చెప్పడంతో ఈ విషయం అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక ఈ విషయంపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య తప్పుడు ప్రచారాలు చేస్తుందని, తను చేసే ఆరోపణల్లో నిజం లేదని, అందుకు కావాల్సిన సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉన్నాయని, ఆ ఆధారాలతో కోర్టులో ఫైట్ చేస్తానని చెప్పుకొచ్చిన మొదట్లో ఎవరూ రాజ్ తరుణ్ని నమ్మలేదు. దీంతో అప్పటి నుండి రెచ్చిపోయిన లావణ్య రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ తన జీవితాన్ని మాల్వి మల్హోత్రా నాశనం చేసిందని, రాజ్ తరుణ్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడని, ఈ విషయంపై తను నిలదీస్తే తనని ఇంట్లో నుండి గెంటేశాడని చెప్పడంతో అప్పటి నుండి రాజ్ తరుణ్ మీడియా ముందు కనిపించలేదు. కానీ లావణ్య తన లాయర్తో కలిసి ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వెళుతూ తనకి రాజ్ తరుణ్ కావాలని, అతన్ని వదులుకోలేనని చెప్పడంతో జనాలు కూడా ఈమె పట్ల సానుభూతి చూపిస్తూ రాజ్ తరుణ్ని విమర్శించడం మొదలెట్టారు. కానీ ఎప్పుడైతే శేఖర్ భాష ఈ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడో లావణ్య అప్పటి వరకు క్రియేట్ చేసిన సీన్ మొత్తం తలకిందులు చేసేశాడు. ఇక ఈ నేపథ్యంలోనే లావణ్య శేఖర్ భాష ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో శేఖర్ భాష లావణ్య గురించి మాట్లాడుతూ వయసులో ఉన్న అమ్మాయిలకి మత్తుమందు అలవాటు చేసి వారిని పెడ్లర్స్ దగ్గర పడుకోబెట్టి లావణ్య దాన్ని వీడియోగా రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ తను చెప్పేలాగా వారిని చేసుకుంటుందని చెప్పడంతో సహనాన్ని కోల్పోయిన లావణ్య ఆగ్రహంతో శేఖర్ భాషని చెప్పుతో కొట్టింది. దీంతో శేఖర్ భాష లావణ్యని కొట్టేందుకు ముందుకు వెళ్ళిన కొంతమంది వీరిని అడ్డుకోవడంతో ఆ గొడవ అక్కడికి ఆగింది. ఇక లావణ్య కొట్టిన శేఖర్ భాష ఎవరు, ఇతని మీదున్న ఆ కేసులేంటి, రాజ్ తరుణ్ విషయంలో శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడనే క్వశ్చన్స్ చాలా మందికి రేజ్ అయ్యాయి. నిజానికి శేఖర్ భాష అసలు పేరు గుడిమేళ్ల రాజశేఖర్. ఇతను 1982 జూలై 6న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి లాయర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉండేవాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి పెళ్ళై పిల్లలు పుట్టాక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక శేఖర్కి చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తన తండ్రి మాత్రం చదువులు పూర్తయ్యాకే నీకు నచ్చింది చేసుకో అని చెప్పడంతో 1999లో యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో తన బీటెక్ చదువుల కోసం అందులో జాయిన్ అయి 2003లో తన చదువుల్ని పూర్తి చేశాడు. ఇక అలా జాబ్ చేయడం ఇష్టం లేని శేఖర్ హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. అలా ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ చుట్టూ ఛాన్స్ల కోసం తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉండేది. దీంతో ఒకవేళ తనే డైరెక్టర్ అయితే తన సినిమాల్లో తనే యాక్టర్గా చేయొచ్చని, అప్పుడే ఎవరిని అవకాశం అడగాల్సిన అవసరం లేదని ఎక్స్పీరియన్స్ కోసం ముందుగా డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గరికి వెళ్ళి తనకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. కానీ అప్పటికే కృష్ణవంశీ దగ్గర 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండడంతో ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక అప్పటికే 2 ఏళ్ళు ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో శేఖర్కి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి వెళితే ఫ్యామిలీ అంతా ఏమంటుందో అని భయపడి ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉంటే 2005లో ఆదిత్య టీవీ అనే ఒక శాటిలైట్ ఛానల్ కొత్తగా లాంచ్ అవ్వడంతో అందులో విజేల కోసం ఆడిషన్ని నిర్వహించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న శేఖర్ తన లక్ని యాంకర్గానైనా పరీక్షించుకోవాలని ఆడిషన్లో పాల్గొనగా ఇతని చురుకైన మాటలు చూడ్డానికి కూడా బాగుండడంతో ఆ ఛానల్ వారు శేఖర్ని వీడియో జాకీగా సెలెక్ట్ చేశారు. ఇక అలా ఆ ఛానల్లో హాయ్ బుజ్జి, సందేహం, సందేహం, గురు శిష్య అనే షోస్ చేయడంతో కొద్ది రోజుల్లోనే శేఖర్కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా జెమినీ మ్యూజిక్లో కొన్ని రోజులు విజేగా చేస్తూ బిజీగా ఉండేవాడు. కానీ శేఖర్కి ఆ ఛానల్లో రోజుకి 2 నుండి 3 గంటల వరకే పని ఉండేది. మిగతా సమయంలో రూమ్లో ఖాళీగా ఉండడంతో 2006లో స్టార్ట్ అయిన రెడ్ FM 93.5లో ఆర్జేల కోసం ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న శేఖర్ అందులో పాల్గొనగా ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి ఎఫ్ఎంలో తెల్లారిందోయ్ మావా అనే మార్నింగ్ షోని, గురు హోజా షురు అనే ఆఫ్టర్నూన్ షోని కూడా చేస్తూ తన మాటలతో అందరినీ అలరించడంతో ఇతని వాయిస్కి కొద్ది రోజుల్లోనే వేలాది మంది ఫ్యాన్స్గా మారారు. ఇక ఇతను ఆ మధ్యలో రజనీకాంత్ల భాషా మూవీ డైలాగ్ని తరచూ చెప్పడంతో జనాల మధ్యలో రాజశేఖర్ కాస్త అప్పటి నుండి శేఖర్ భాషగా మారాడు. ఇక అలా తనకి ఎఫ్ఎంలో వచ్చిన మంచి గుర్తింపుతో భారీ డిమాండ్ పెరిగి
తిరిగి బిగ్ ఎఫ్ఎం వారు ఇతన్ని అప్రోచ్ అవ్వగా రెడ్ ఎఫ్ఎం కంటే డబుల్ పేమెంట్ ఇస్తామని చెప్పడంతో శేఖర్ భాష అక్కడి నుండి మరో ఛానల్కి షిఫ్ట్ అయ్యాడు. అలా అక్కడే సలాం తెలంగాణ అనే షో ద్వారా ఇతనికి మంచి ఆదరణ లభించడంతో బెస్ట్ షోగా ఇతనికి అవార్డు కూడా వచ్చింది. ఇది మాత్రమే కాకుండా కొన్ని అవార్డ్ ఫంక్షన్స్లో యాంకర్గా పాల్గొని అందరినీ తన కామెడీ సెన్స్తో అలరించేవాడు. ఇక అలా ఒక ఫంక్షన్లో శేఖర్ యొక్క హ్యూమర్ని చూసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు వెల్కమ్ ఒబామా అనే మూవీలో ఇతనికి ఒక పాత్రనివ్వడం జరిగింది. అలా 2013లో ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా తనకున్న నేమ్ ఫేమ్తో తనే ఒక మూవీని డైరెక్ట్ చేస్తే జనాలు తప్పకుండా ఆ మూవీని హిట్ చేస్తారని శేఖర్ భాష కొత్త హీరోయిన్లను పెట్టుకొని వెతికా నేను నా ఇష్టంగా అనే మూవీ షూటింగ్ని స్టార్ట్ చేసి అందులో తను కూడా ఒక డాన్ పాత్రని చేస్తూ ఆ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత అనుష్క నటించిన పంచముఖి, నా నువ్వే అనే మూవీస్లో శేఖర్ ఒక పాత్ర చేసిన ఆ సినిమాల్లో ఇతనికి అంతలా ఆదరణ దొరకలేదు. దీంతో సినిమాలనే నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఆర్జేగా తన కెరియర్ని కొనసాగించాలనుకున్నాడు. ఇదిలా ఉన్నప్పుడే శేఖర్కి భార్గవి అనే అమ్మాయితో పెద్దలంతా కలిసి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే శేఖర్కి ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందో అలా అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శోభ అనే అమ్మాయితో ఇతనికి మంచి పరిచయం పెరిగింది. ఇక శోభకి అప్పటికే పెళ్ళై తన భర్తతో ఉన్న విభేదాల కారణంగా పెళ్ళైన 4 నెలలకే అతనికి విడాకులు ఇచ్చేసింది. అలా ఆ తర్వాత తన ఊర్లో ఉండలేక హైదరాబాద్కి వచ్చి యాక్టర్గా ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేది. దీంతో యాక్టర్గా ట్రయల్స్ని వదిలేసి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో వెబ్ సిరీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వెళుతూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ని తెచ్చుకుంటుండేది. అలా ఒక వెబ్ సిరీస్ చేసే సమయంలో శేఖర్తో శోభకి మంచి స్నేహం పెరిగి వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి తరచూ కాల్స్ మెసేజెస్ చేసుకుంటూ బిజీగా ఉండేవారు. ఇక అలా శోభకి తన భర్తతో జరిగే కేసు విషయంలో శేఖర్ భాష అన్ని విధాలుగా సహాయం చేసిన ఆమెకి తన ఊర్లో ఉండే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో మంచి అండర్స్టాండింగ్ రావడంతో అతను ఈమె మూవీకి ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఇదే విషయం శేఖర్ భాషకి ఫోన్ చేసి చెప్తూ ఆ మూవీలో నువ్వే హీరో, నేను డైరెక్టర్గా హీరోయిన్గా చేస్తానని చెప్పడంతో శేఖర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఆ మూవీ డిస్కషన్స్ కోసం ఒక ఫ్లాట్ కావాలని వెతుకుతున్నప్పుడే అదే సమయంలో శేఖర్ భాష బామ్మర్ది ఉంటున్న ఫ్లాట్ ఖాళీ అవ్వడంతో శోభ ఆ ఫ్లాట్కి షిఫ్ట్ అయింది. ఇక అప్పటి నుండి వీరిద్దరూ కలిసి మార్నింగ్ టైంలో స్క్రిప్ట్ని డెవలప్ చేస్తూ రాత్రైతే లాంగ్ డ్రైవ్, పార్టీ, పబ్స్ అని తిరుగుతూ ఎంజాయ్ చేస్తుండేవారు. ఇక అలా రోజు రోజుకి వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి క్లోజ్గా ఉంటూ వచ్చారు. కానీ ఈ విషయం వీరి కుటుంబాలకి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవారు. ఇక అలా శేఖర్ భాష శోభ ప్రేమలో ఎంతలా మునిగిపోయాడంటే తన భార్యని వదిలేసి శోభని పెళ్లి చేసుకుంటానని ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే శోభ మీద తనకి సపోర్ట్ చేస్తున్న ఎస్పీకి అనుమానం వచ్చి ఆమెను స్పై చేయగా వీరిద్దరి సంబంధం బయటపడడంతో అతను ఆ మూవీకి ప్రొడ్యూస్ చేసేందుకు నిరాకరించాడు. దీంతో శోభ కోపంతో ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే నువ్వు నన్ను బలవంతంగా అనుభవించావని మీడియాలో చెప్పి కంప్లైంట్ ఇస్తానని ఎస్పీని బెదిరించడంతో ఈమె మాటలకి బెదరని ఎస్పీ అప్పటి నుండి శోభని పట్టించుకోలేదు. దీంతో మరుసటి రోజే శోభ ఎస్పీ మీద కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి యూజ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇక అలా శోభ మానసికంగా కృంగిపోయి మద్యం తీసుకోవడం మొదలెట్టింది. అలా శేఖర్ కూడా ఈమెను ఓదార్స్తుండేవాడు. ఇక తను చేయాలనుకున్న మూవీ ఆగిపోవడంతో శోభ ఎలాగోలా శేఖర్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఈ విషయం శేఖర్కి చెప్పగా అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్న శేఖర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన శోభ శేఖర్ తనకి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన డాక్యుమెంట్ని చూపిస్తూ తనని వెంటనే పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఈ డాక్యుమెంట్స్తో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ తన ఫ్యామిలీకి కూడా వీరికి ఉన్న సంబంధం గురించి చెప్పేస్తా అని చెప్పడంతో శేఖర్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా ఎప్పుడూ శోభతోనే ఉండే శేఖర్ అప్పటి నుండి నెమ్మదిగా శోభని కలవడం మానేశాడు. దీంతో శోభ ఒకరోజు నిద్రమాత్రల్ని తీసుకొని అఘాయిత్యానికి పాల్పడుతూ ఆ వీడియోని శేఖర్కి పంపించగా సరైన సమయానికి ఈమెను హాస్పిటల్లో చేర్పించాడు. అలా శోభ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకే తనని వెంటనే పెళ్లి చేసుకోవాలని, లేదంటే తను అడిగినంత డబ్బిస్తే తన లైఫ్ నుండి వెళ్ళిపోతానని చెప్పడంతో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న శేఖర్కి ఏం చేయాలో తెలియక శోభపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక పోలీసులు ఇతని విషయంలో సరిగ్గా స్పందించకపోవడంతో శేఖర్ భాష మీడియా ముందుకి రావడం జరిగింది. ఇక అలా మీడియా ముందుకు వచ్చిన శేఖర్ భాష శోభ తనని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పినా ఎవరూ ఇతని మాటల్ని నమ్మలేదు. అలా అప్పటి నుండి మీడియాకి దూరంగా ఉన్న శేఖర్ భాష రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ సోషల్ మీడియాలో ఎక్కువ అవ్వడంతో రాజ్ తరుణ్ని సపోర్ట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చాడు.
ఇక అలా రావడంతోనే లావణ్య చేసిన మత్తుమందు వ్యాపారం మస్తాన్ సాయితో ఆమెకున్న రిలేషన్ని బయటపెట్టి వారిద్దరూ మాట్లాడుకున్న ఆడియోని మీడియాలో అన్ని చోట్ల లీక్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే శేఖర్ భాషకి అటు రాజ్ తరుణ్తో కానీ ఇటు లావణ్యతో కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇన్ని సాక్ష్యాలు ఎలా సంపాదించాడనే డౌట్స్ అందరిలోనూ వచ్చాయి. నిజానికి రాజ్ తరుణ్ని అప్పటికే 3-4 సార్లు ఇంటర్వ్యూ చేసిన శేఖర్ భాష రాజ్ తరుణ్తో అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండేవాడు. ఇక అలా లావణ్య ఈ ఇష్యూ పెద్దది చేయడంతో ఈ విషయంపై శేఖర్ భాష రాజ్ తరుణ్ని సంప్రదించగా అందుకు రాజ్ తరుణ్ లావణ్య అబద్ధం చెబుతుందని, వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, ఆ ఆధారాలన్నింటినీ శేఖర్ భాషకి పంపడంతో అప్పటి నుండి శేఖర్ భాష ధైర్యంగా మీడియా ముందుకు రావడం జరిగింది. ఇక ఆ సాక్ష్యాలతో లావణ్యని ఎక్స్పోజ్ చేయగా లావణ్యకి రాజ్ తరుణ్ వద్దని చెప్పినా ఇప్పుడు శేఖర్ భాష కలెక్ట్ చేసిన కొన్ని ఆధారాలను చూస్తుంటే లావణ్యకి కఠినంగా శిక్ష పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ శేఖర్ భాష లావణ్య వివాదంలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.